పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అవసరం మేరకే దోస్తీ, ఆ తర్వాత నాస్తి. ఇది కేంద్ర బీజేపీ పెద్దల మార్క్ ట్రెండ్. అవసరం మేరకు వాడుకోవడానికే ప్రయత్నాలు, ఆ తర్వాత పక్కకు నెట్టేసే ఆలోచనలు. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అనే ప్రసిద్ధ తెలుగు సామెత అవసరం తీరే వరకు ఒకరిని పొగుడుతూ, అవసరం తీరిపోయాక వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసే కృతజ్ఞతలేని స్వభావాన్ని ఈ సామెత విమర్శిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఒక్కో రాష్ట్రాన్ని ఎన్నికల ద్వారా చేజిక్కించుకుంటూ వస్తున్న కమలనాథులు ఇదే రాజనీతిలో అప్రహిత విజయాలు సాధిస్తున్నారని వారి ఎదుగుదల క్రమం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తాజాగా ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్లో తొలిసారి కమలం వికసించడం, అధికార పగ్గాలు చేపట్టనుండడం బీజేపీ వారి యూజ్ అండ్ త్రోత్ సిద్ధాంతానికి తాజా ఉదాహరణ. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడించి అధికారం కైవసం చేసుకుంది. వాస్తవానికి 2011కు ముందు, అంటే 15 నెలల కిందట ఇదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మిత్రపక్షం ఉండేదని ఎంతమందికి తెలుసు? అప్పట్లో తన రాజకీయ ఉనికి కోసం పక్క పార్టీలపై ఆధారపడే స్థితిలో ఉన్న బీజేపీ ఇప్పుడు మహావృక్షం అయిపోయింది. ఆ మహావృక్షం నీడలో దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలు నీరసించి ఓటమి బాట పడుతున్నాయి. తనకు అవసరం ఉన్నంత వరకు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో చెలిమి చేసే బీజేపీ చిన్న అవకాశం లభిస్తే చాలు అండగా నిలుస్తున్న పార్టీని పాతాళానికి తొక్కేసి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. పశ్చిమ బెంగాల్లో అదే జరిగింది. ఒకప్పుడు మమతా బెనర్జీ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మంచి మిత్రపక్షాలుగా ఉండేవి. కేంద్రం అధికారంలో కూడా పంచుకున్నాయి. నాటి ఎన్డీఏ ప్రభుత్వంలో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా కూడా పనిచేశారు. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్లో రెండు పార్టీలు కలిపి దశాబ్దాల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడేశారు. మమతా బెనర్జీ అధికార పగ్గాలు అందుకున్నారు. తర్వాత కాలంలో బెంగాల్లో అధికారంపై బీజేపీ కన్ను వేసింది. అంతే, అంతవరకు మైత్రి కొనసాగించిన మమతా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. తృణమూల్ పార్టీలోని ప్రభుత్వంలోని మమతా తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న సువేందు అధికారిని సీఎం పీఠం ఆశ చూపి తమలో కలుపుకున్నారు. అతనే ముందు పెట్టి 2021 ఎన్నికల్లో మమతను టార్గెట్ చేసి సీట్లు పెంచుకోగలిగారే తప్ప సింహాసనం దక్కించుకోలేకపోయారు. అయితే పట్టు వదలని విక్రమార్కుల్లా 5 ఏళ్లు మమతా సర్కార్ను టార్గెట్ చేసి చివరికి విజయం సాధించారు. అంతకుముందు మహారాష్ట్రలోనూ ఇలాగే జరిగింది. ఒకప్పుడు బీజేపీకి మహారాష్ట్రలో పెద్దగా ప్రాతినిధ్యం లేదు. దాంతో రాష్ట్రంలో బలంగా వేలునుకున్న శివసేనలో చెలిమి చేసి నెమ్మదిగా పుంజుకుంది. హిందుత్వ ఎజెండాను కమలనాథులు దన్నుగా ఉంటారనుకుని స్నేహహస్తం అందించిన శివసేన తమ పాలిట ధృతరాష్ట్ర కౌలిగా మారి పార్టీని చీలికలు పేలికలు చేస్తుందని ఊహించలేకపోయారు. కాలం మారుతున్న కొద్దీ బీజేపీ పెరిగి పెద్దదైంది. శివసేన నేతృత్వంలో సంక్లిష్ట ప్రభుత్వంలో భాగస్వామి అయింది. తొలినాలలో ఉప ముఖ్యమంత్రి పదవిని, కొన్ని మంత్రి పదవులను దక్కించుకుంది. కానీ ఆ తర్వాత తనకు అండనిచ్చిన శివసేనలో చీలికను ప్రోత్సహించి ఏక్నాథ్ షిండే వర్గాన్ని వేరు చేసి ఆ వర్గంతోనే బీజేపీ అధినాయకులు ప్రభుత్వం ఏర్పాటు చేయించారు. చివరికి తమను నమ్మి బయటకు వచ్చిన ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి దించేసి తామే పాలనా పగ్గాలు చేపట్టారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఇదే రాజకీయ వ్యూహాన్ని అనుసరించి ఒక్కో రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తుంది. ఈశాన్య భారతంలో అనేకమైన కీలకమైన అస్సాం రాష్ట్రంలో అస్సాం గణ పరిషత్ నాయకులను మచ్చిగా చేసుకొని తన వైపు తిప్పుకున్న కాషాయ పార్టీ ఇప్పుడు ఆ పార్టీని పక్కన పెట్టేసి తానే పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నడుపుకుంది. ఇక దక్షిణాదిలోని తమిళనాడులో ఇలాంటి వ్యూహంతోనే నాడు జయలలిత మరణాంతం బీజేపీలో అన్నాడీఎంకే విలీనాన్ని ప్రతిపాదించారు. కానీ ఆ పార్టీ ఒప్పుకోకపోవడంతోనే శశికళను జైలుకి పంపించారనే వాదన ఉంది. ఇప్పుడు అన్నాడీఎంతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేసిన ఆ కూటమి 3వ స్థానంలో ఆగిపోయింది. బీహార్లోనూ ఇన్నాళ్ళు జేడీఎం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పల్లకి మోసిన కమల్నాథులు మొదటి ఎన్నికల్లో విజయం తర్వాత ఆయన్ను దించేసి తమ పార్టీని తన కుర్చీలో కూర్చోబెట్టారు. ప్రస్తుతానికి జేడీఎంతో కూటమిగా ఉన్న భవిష్యత్తులో ఆ పార్టీని పక్కన పెట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక మనం పక్కనే ఉన్న ఒడిశాలో అదే మంత్రాంగాన్ని నేర్పారు. ఒకనాడు రాష్ట్రంలో పట్టు కోసం బీజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్తో జట్టు కలిపిన కమలనాథులు తొలినాళ్లతో ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా కూడా ఉన్నారు. కానీ చివరికి వచ్చేసరికి 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో అదే నవీన్ పార్టీకి ప్రత్యర్థిగా మారడమే కాకుండా అప్రతిహతంగా సాగుతున్న బీజేడీ ప్రభుత్వానికి ఇంటికి సాగనంపి అధికారం కైవసం చేసుకున్నారు. ఇదే వరుసలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనతో కలిపి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతుంది. వాస్తవానికి ఏపీలో బీజేపీకి 1% ఓటు బ్యాంకు కూడా లేదు. కానీ టీడీపీతో చెలిమి చేసి 2024లో సుమారు 10% ఓట్లతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీల బలం సంపాదించింది. ఈ పార్టీల చెలిమి ఎంత ఎక్కువ కాలం కొనసాగితే బీజేపీకి ఎక్కువ వ్యూహాలు అమలు చేయగలుగుతానని విశ్లేషకులు చెప్తున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.